నమస్తే అండి. ఇప్పుడు మనం మండువ రాధగారు రచించిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన జానపద కథలను చెప్పుకుందాం. కథ కురూపి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సూడాన్ దేశంలోని ఒక గ్రామంలో ఒక బీద ముస్లిం నివసించేవాడు. అతనికి 11 మంది పిల్లలు. అతను తన బిడ్డలను తలుచుకుని నాకు అల్లా మేలు చేశాడు అని తన స్నేహితులందరికీ గొప్పగా చెప్పుకునేవాడు. కుమారులు సేద్యంలో సాయం చేస్తారని అతని ఉద్దేశం. అయితే అతని భార్య అభిమతం మాత్రం వేరుగా ఉండేది. కొడుకులు తండ్రికి సేద్యం పనుల్లో సాయం చేస్తారు, కానీ తల్లికి ఇంటి పనుల్లో ఎవరు సాయం చేస్తారు? నాకు ఆరోగ్యం బాగా లేకపోతే నన్నెవరు చూస్తారు? ఒక్క కుమార్తె ఉంటే బాగుండును కదా అనుకునేది ఆమె. ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటూ ఎన్నో ఉపవాసాలు చేస్తూ అల్లాని ప్రార్థించేది. ఒకసారి ఇలాగే ఆ ఊరికి ఒక ఫకీర్ వచ్చాడు. ఆమె ఆ ఫకీరు దగ్గరకు వెళ్ళి, నేను బేదరాలిని, ఇప్పుడు మీకు ఏ కానుకలను ఇచ్చుకోలేను. ఈ ఏడాది నా ఒంటె ఈనేటట్లుంది. నా ఒంటి ఈనే ఒంటి పిల్లను మాత్రం మీకు సమర్పించుకుంటాను. నాకు ఈసారి ఆడపిల్ల కలిగేటట్లు ఆశీర్వదించండి అంది. ఇది విన్న ఫకీరు కొంతసేపు మౌనంగా విని అల్లాని ప్రార్థించాడు. తరువాత లేచి లోపలికి వెళ్ళి ఒక పాత్ర నిండా ఒంటె పాలును తెచ్చాడు. వాటిని ఒక సీసాలో పోసి ఆమెకు ఇచ్చి, అమావాస్య వచ్చేంత వరకు వేచి ఉండు. ఆ తర్వాత 7 రోజులు వరుసగా ఈ పాలతో నీ శరీరాన్ని శుభ్రం చేసుకో. అల్లా దయవలన నీకు కుమార్తె పుడుతుంది అని చెప్పాడు. ఫకీరుకు ఆమె అనేక నమస్కారాలను సమర్పించుకొని ఇంటికి చేరిన ఆమె ఫకీరు చెప్పినట్లే శరీరాన్ని పాలతో శుభ్రం చేసుకుంది. కొన్నాళ్లకు ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆమె ఎంత సంతోషపడిందో. ఆ బాలిక పెరిగి పెద్దదవుతుంది. అయితే ఆమె పెరిగే కొద్దీ ఆమె ముఖం మాత్రం వికారంగా మారసాగింది. బిడ్డ తన రూపాన్ని అద్దంలో చూసుకుంటే మానసికంగా బాధపడుతుందేమో అని అనుకున్న ఆ తల్లి కూతురికి అద్దాలనే కనబడకుండా దాచేసింది. ఆ అమ్మాయి వికారంగా ఉంటుంది అన్న సంగతి ఆమె దగ్గర ఎవ్వరూ మాట్లాడకుండా ఎప్పుడూ ఆమెనే అంటిపెట్టుకుని ఉండేది ఆ తల్లి. అన్ని పనులు చక్కగా చేయడం మాత్రం నేర్పించింది. ఎన్నో నీతి కథలను వినిపించేది. ఆ అమ్మాయి అందవిహీనంగా ఉన్నా కూడా ఆమె నడవడిక మాత్రం మిన్నగా ఉండేది. అందరి పట్ల దయతో సేవాభావంతో ఉండే ఆ బాలికని ఆ ఊరి వారంతా మెచ్చుకునేవారు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని సంబంధాలు తెచ్చినా ఎవ్వరూ కూడా ఆమెని పెళ్లి చేసుకోవటానికి ముందుకు రావటం లేదు. తల్లికి దిగులు పట్టుకుంది. తన బిడ్డని చల్లగా కాపాడమని ఆ తల్లి అల్లాని ప్రార్థిస్తూనే ఉంది. కొన్నాళ్ళకి వాళ్ళ బంధువుల అబ్బాయి చాలా అందగాడు, ధనవంతుడు. ఆ అమ్మాయిని వివాహం ఆడాలని వచ్చాడు. అంత మంచి సంబంధం వచ్చినందుకు ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి సంబరాలు 40 రోజుల ముందు నుండే మొదలు పెడతారు. పిల్లని దీవించడానికి వచ్చిన బంధువులందరూ ఆమెని దీవిస్తున్నారు. కానీ వాళ్ళ ముఖాల్లో మాత్రం అంత అందగాడు, ధనికుడు ఇంత వికారపు పిల్లని, పేద పిల్లని ఎలా వరించాడు అన్న సందేహం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఇవన్నీ తెలియని ఆ బాలిక పెళ్లి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటుంది. అయితే అక్కడకు చేరిన వాళ్ళ బంధువుల అమ్మాయి మాత్రం ఒక ఆమెకు ఈమెను చూసి ఈర్ష్య పుట్టింది. దిగులుతో రగిలిపోసాగింది. ఆమె చాన్నాళ్లుగా ఆ అబ్బాయిని మనసులో ప్రేమిస్తోంది. ఈమె చాలా అందగత్తె కాబట్టి అందమైన ఆ అబ్బాయికి తనే జోడి అనుకునేది. ఆ కురూపి బాలికను నిశ్చితార్థం చేసుకోవడానికి అతడు వెళుతున్నాడు అని తెలిసినప్పుడు మాత్రం ఈమె నవ్వింది. కురూపి బాలిక ముఖం చూడగానే మనసు మార్చుకుంటాడులే అని తన మనసుకి నచ్చ చెప్పుకుంది. తన అంచనాకి విరుద్ధంగా వాళ్ళ పెళ్లి కుదరటంతో ఎలాగైనా పెళ్లిని చెడగొట్టాలని ఒక విషపు ఆలోచన చేసింది. తన ఇంట్లో ఉన్న అద్దాన్ని ముక్కలుగా చేసి ఒక ముక్కని రహస్యంగా తన కొంగులో కట్టుకుని ఆ కురూపి బాలిక దగ్గరకు వచ్చి, నువ్వెప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా అని అడిగింది. అద్దమా అంటే ఏమిటి అని అడిగింది ఆ కురూపి బాలిక. నువ్వు చాలా వికారంగా ఉంటావు, అందుకే మీ అమ్మ అద్దం అంటే ఏమిటో కూడా తెలియకుండా నిన్ను పెంచింది. నీ ముఖం చూస్తే ఎవ్వరూ నిన్ను పెళ్లి చేసుకోరు. పాపం, అతను నీ మీద జాలిపడి చేసుకుంటున్నాడు అని తను తెచ్చిన ఆ అద్దాన్ని ఆ బాలిక చేతిలో ఉంచి వెళ్ళిపోయింది. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్న ఆ బాలిక ఎంతో బాధపడింది. నిరాశకి లోనై మానసికంగా కృంగిపోయింది. ఆమెకు బ్రతకాలనిపించలేదు. కొండ ఎక్కి అక్కడి నుండి లోయలోకి దూకి చనిపోతే
నా ముఖం చనిపోయాక కూడా ఇక ఎవ్వరికీ కనిపించదు కదా అనుకుని కొండ ఎక్కసాగింది. కొంచెం దూరం అలా వెళ్ళగానే తన వెనక ఎవరో వస్తున్న అలికిడి అయింది. మేలి ముసుగు తీసుకున్న ఒక యువతి తన మృదువైన కంఠంతో, అమ్మాయి, ఎక్కడికి పయనం అని అడిగింది. ఆ బాలిక తన కథనంతా ఆ యువతికి చెప్పింది. ఆ యువతి బాలిక కథని వింటూ తన మేలి ముసుగును తొలగించింది. ఆశ్చర్యం! ఆ యువతి అద్భుతమైన అందంతో మెరిసిపోతోంది. బాలిక ఆ యువతికి దగ్గరగా వెళ్ళి, నన్ను చేసుకోబోయే అతనికి నువ్వు సరిగ్గా సరిపోతావు. అతడు నీలాగే చాలా అందమైనవాడు. నేను అతనికి తగను. నన్నతను జాలితో చేసుకుంటున్నాడు అని ఏడ్చింది. చూడమ్మా, నీకు నేనెలా కనబడ్డానో అతనికి కూడా నువ్వు అలానే కనబడ్డావు. నేను ఎవరని అనుకుంటున్నావు నువ్వు? నేను నీలో ఉండే మంచి నడవడికను, మంచి మనసును. శారీరక అందం నశిస్తుందేమో కానీ నేను మాత్రం రాత్రి పగలు జీవితాంతం నీతోనే ఉంటాను. అది తెలుసుకున్నాడు కనుకనే అతను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు తప్ప జాలితో మాత్రం కాదు. ఇంటికి వెళ్ళు, ఆత్మవిశ్వాసంతో ఉంటూ జీవితాన్ని సుఖమయం చేసుకో అంటూ ఆ యువతి మాయమైపోయింది. కురూపి బాలిక సంతోషంతో ఇంటికి చేరుకుంది. వివాహమయ్యాక భార్యాభర్తలిద్దరూ పరస్పర ప్రేమ నమ్మకాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. తల్లిదండ్రులకు పేరు తెచ్చారు. కథ సమాప్తం.